ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ మిస్సింగ్ కేసు అయితే మీరు మీ జీవితంలో ఎవరో చూసి ఉండరు. అయితే ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే షేర్ లైక్ అయితే చేసుకోండి. లాస్ట్లో అయితే అసలు మర్చిపోమాకండి ఈ విషయం. ఫ్రెండ్స్, 2022 హైదరాబాద్ బండగూడి చెరువు వద్ద ముగ్గురు యువకులు విహారయాత్రకు వెళ్లారు. ఆచూకు లేకుండా మాయమయ్యారు. ఇది సాధారణంగా మిస్సింగ్ కేసు అనుకున్నారు, కానీ దర్యాప్తు కొనసాగుతుంది. మిస్టర్ కేసు మరింత గండంగా మారింది. తదుపరి దర్యాప్తు. అలసిపోయిన ఆఖరి ఫోన్ కాల్. ముగ్గురు యువకులు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తమ కుటుంబం సభ్యులకు కాల్ చేశారు. వారి మాటల్లో ఎటువంటి భయం కనిపించలేదు, అలాగే అనుమానం కూడా కనిపించలేదు. అలాగే వారి ఫోన్ చివరి బండ్లగూడ చెరువు దగ్గర ట్రేస్ అయింది. 6:45 గంటల తర్వాత వారి మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. చెరువు దగ్గర కనిపించిన ఆధారాల ప్రకారం పోలీసులు చెరువు ఒడ్డునున్న ఒక బ్యాగు, ఒక జత చెప్పులు గుర్తించారు. బ్యాగ్ లోపల మరి విత్తనాలు, వంట సామాగ్రిలు, కొన్ని చిన్న గాజు సీసాలు ఉన్నాయి. ఈ కేసు రహస్యంగా మారిన విచారణ. చెరువులో మునిగిపోయారా? మొదటి పోలీసులు ఇది డ్రింకింగ్ నీటిలో మునిగి చచ్చిపోవడం కేసు అనుభవించారు. కానీ చెరువు మొత్తం గాలించిన ఒక శరీరం కూడా బయటపడలేదు. ఎక్కడికైనా పోయారా? వారు ఎక్కడైనా వెళ్ళి ఉంటే బ్యాంక్ అకౌంట్స్ లేదా ఫోన్ కాల్స్ లావాదేవీలు కనిపించాలి. కానీ వారి అకౌంట్ చివరి లావాదేవీలు చెరువు దగ్గరే ముగిసింది. అపహరణ జరిగిందా? కొందరు గ్రామస్తులు చెబుతున్నది ఏమిటంటే, అదే రోజు అర్ధరాత్రి చెరువు దగ్గర ఓ తెలుపు రంగు వాహనం కనిపించింది. అయితే ఆ వాహనం వివరాలు ఏమి కనుక్కోలేకపోయారు. గ్రామస్తులు భయంకరమైన నమ్మకాలు. బండ్లగూడ చెరువు గురించి స్థానిక ప్రజల్లో కొన్ని భయంకరమైన నమ్మకాలు ఉన్నాయి. ఆ చెరువులో గతంలో కూడా ఇదే తరహాలో 4 మంది మాయమయ్యారు అని కొందరు చెబుతున్నారు. చెరువులో లోపాలు ఏదో సాధారణ శక్తి ఉంది, కొందరు భయం పడుతున్నారు. చెరువు దగ్గర అదే రాత్రి వేళలో అస్మాసంగా కాంతులు, శబ్దాలు విస్తరిస్తాయని చెప్తున్నారు. కొన్ని కథలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ కేసు అలానే ఓపెన్ అయి ఉంది. 2003లో పోలీసులు కేసు ఓపెన్ మిస్సింగ్ కేసు గమనించారు. చెరువు మొత్తం డ్రోన్ కెమెరాలతో సాధారణతో చేసిన ఎటువంటి శరీరాలు కనిపించలేదు. ఇంకా వారు ఏమైపోయారో ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోతుందా, లేక అసలు ఏదైనా సత్యం భయపడుతుందా? ఈ కథ గురించి మీరు ఏమనుకుంటున్నారో? ఇది ఒక అద్భుతమైన తప్పిపోయిన కేసా, లేక దాని వెనక ఏమన్నా దాగుందో చెప్పండి. ఇలాంటి మరి ఎన్నో క్రైమ్ వీడియోస్ కావాలంటే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఇటువంటి క్రైమ్ వీడియోస్. మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే చేసుకోండి. ఇంట్రెస్టింగ్ అయితే తెస్తుంటాయి. ఇంట్రెస్టింగ్ క్రైమ్ వీడియోస్ ఉన్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, ఓకేనా?